దేశవ్యాప్తంగా 200కు పైగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. ఆర్బీఐ నిబంధనలకు బ్రేక్ చేస్తున్న వాటిపై దృష్టి సారించారు. అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి సమాచారం ఇచ్చామని అంటున్నారు. ఇన్స్టెంట్గా మొబైల్ యాప్స్ ద్వారా లోన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసాల పాల్పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణలో అటు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయితే దీనిపైన వెంటనే పోలీస్ శాఖ స్పందించింది. ఎవరైనా మొబైల్ యాప్స్లో లోన్స్ తీసుకోవద్దు, వాటిని నమ్మవద్దు, ఇది పూర్తిగా చీటింగ్, ఇది ఫ్రాడ్ అని చెప్పి కూడా పోలీస్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా లోన్ తీసుకుంటున్నారు, ఏ విధంగా లోన్ రీపేమెంట్ చేయించుకుంటున్నారు, ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏసీపీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి, నిజంగా ఈ మొబైల్ యాప్స్లో లోన్స్ ఇస్తామని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి, లోన్ తీసుకున్న ఇప్పుడు చనిపోవడం జరిగింది, అసలు నిజంగా ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే వీళ్ళు వితౌట్ షూరిటీ లోన్ ఇస్తున్నామని చెప్పి మనకి మోర్ దాన్ 200 యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అంటే వాళ్ళు వీళ్ళ లొకేషన్స్, కాంటాక్ట్స్, అట్లాగే ఫొటోస్, వీటన్నిటికీ పర్మిషన్స్ అడుగుతారు. వీళ్ళు పర్మిషన్స్ ఎలో చేస్తేనే ఆ యాప్ డౌన్లోడ్ అయ్యింది. వీళ్ళు అది ఫస్ట్ లోన్ తీసుకుందాం అనుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా అన్ని పర్మిషన్స్కి ఎలో కొట్టేస్తున్నారు. కొట్టిన తర్వాత వాళ్ళు 1 వీక్ అనే డెడ్ లైన్ పెడతారు. 1 వీక్ తర్వాత 1 డే ఎక్కువైనా సరే విపరీతమైన ఫోన్లు చేస్తారనమాట. కట్టకపోతే కనుక ఇలా కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజెస్ పంపడం, వాళ్ళకు కూడా కాల్ చేయడం. ఇప్పుడు ఏంటంటే కాంటాక్ట్లో కనుక రిలేటివ్స్, అంకుల్ అని, ఇట్లా సిస్టర్ అని, కజిన్ అని ఇట్లా పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువగా కాల్ చేస్తారు. ఇలా ఈ డిఫేమింగ్ వల్ల ఏంటంటే వీళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు కొంత మానసిక వేదనకు గురవటం, తర్వాత దీంతోనే ఇప్పుడు మనకి జరిగిన సూసైడ్స్ కూడా అటువంటివే. ప్లస్ వీటికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా డౌట్ఫుల్లే. అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్లైన్స్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వీటికి ఎన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉంది, ఎన్ని యాప్స్కి రిజిస్ట్రేషన్ లేదు అనేది కూడా మనకి ఇప్పుడు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కిందే వస్తాయి. ఎవరైనా సరే ఈ యాప్స్ కింద లోన్ తీసుకొని హెరాస్మెంట్ గురైతే లోకల్ పోలీస్ స్టేషన్లో మనీ లాండరింగ్ కేసెస్ బుక్ చేసుకోవచ్చు. లేదు వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించి కనుక థ్రెటనింగ్ చేస్తే కనుక కొన్ని అట్లా కూడా ఉన్నాయి. కట్టకపోతే కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించి తిడుతున్నారు. అట్లా తిట్టిన పక్షంలో మా దగ్గర సైబర్ క్రైమ్ కింద 67 IT యాక్ట్ వర్తిస్తుంది. దాని కింద మేము కూడా కేసెస్ బుక్ చేస్తాం. అంటే మీరు చెప్తున్నారు దాదాపు 200 పైగా మొబైల్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయని చెప్తున్నారు. వీటిని తొలగించేందుకే ప్రయత్నం కొనసాగుతుందా? ఎందుకంటే గూగుల్కి లేఖ రాసే వాళ్ళు కూడా తొలగిస్తారు కదా. అవన్నీ ముందు ఐడెంటిఫై చేసి లిస్ట్ తయారు చేసి గూగుల్ వాళ్ళకి మేము ఒక నోటీస్ పంపుతాం ఈ డిలీషన్ గురించి. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? నిజంగా చాలామంది కేసులు పెడుతున్నారు. నిజంగా యాక్షన్ ఉంటుందా? అంటే చూస్తే ఎవరో ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు, ఎవరో ఎక్కడో ఉండి ఫోన్లు చేస్తున్నారు, కాబట్టి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా మేము అవి పట్టుకుంటాము. ఇప్పుడు మా దగ్గర దాదాపు 7 కేసులు ఉన్నాయి. ఈ 7 కేసెస్లో కూడా మేము లొకేషన్స్ గుర్తించాము. మా టీమ్స్ ఉన్నారు. పట్టుకున్న అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అయితే మొబైల్ యాప్స్లో లోన్స్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసేది పూర్తిగా మోసపూరితం. దీన్ని ఎవరు నమ్మవద్దు. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే స్థానిక పోలీసులకు కాంటాక్ట్ చేసి ఫిర్యాదు చేయమని పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో అధిక మొత్తానికి వడ్డీ వసూలు చేస్తూ పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసి అటు యువతను ఆకర్షించి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారు. తిరిగి పేమెంట్ చేయకపోతే 1 గంట లేట్ అయినా వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి IT యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అటు లాండర్ పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏమైనా కూడా తప్పనిసరిగా తమను కాంటాక్ట్ చేయండి. తాము పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీస్ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల, NTV.